హాయ్ హలో ఫ్రెండ్స్, ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మీకు పైపింగ్ వేయడం అయితే పర్ఫెక్ట్గా రావట్లేదా? థ్రెడ్ యూజ్ చేయకున్నట్టు థ్రెడ్ పైపింగ్ కన్నా సన్నగా మనం పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి, పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చేలా మనం పైపింగ్ని థ్రెడ్ యూజ్ చేయకున్నట్టు, అలాగే రాంగ్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ అయితే చక్కగా ఉండేటట్టు పైపింగ్ ఎలా చేసుకోవాలి ఇవాళ వీడియోలో అయితే చెప్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూస్తే మీకు పైపింగ్ వేసుకోవడం అయితే 100% వచ్చేస్తుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకున్నట్టు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకున్నట్టు థ్రెడ్ యూజ్ చేయకున్నట్టు సన్నగా పైపింగ్ వచ్చేలాగా మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ రౌండ్ నెక్ని అయితే మార్క్ చేసాము. ఇది వచ్చేసి బ్రాడ్గా ఉందన్నమాట నెక్. అందుకోసం నేను ముందుగా నెక్ని మార్కింగ్ చేసుకుంటూ ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. సో ఇట్లా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి నెక్ విడ్త్ ఎంత కావాలి, నెక్ లెంత్ ఎంత కావాలి, మనం కొలత బ్లౌజ్లో పెట్టి మార్కింగ్ చేసుకుంటాము, లేదంటే బాడీ మెజర్మెంట్ తీసుకుంటూనే నెక్ లెంత్ని మార్కింగ్ చేసుకుంటాం కదా. ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్లాత్ని కట్ చేస్తే మనకి లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు కాకున్నట్టు పర్ఫెక్ట్గా మనకి ఆ నెక్ రౌండ్ నెక్ లెంత్ కూడా సమానంగా వస్తుంది మనం కట్ చేసుకున్న మెజర్మెంట్తోనే. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ రౌండ్ ఎంత కావాలి కటింగ్లో మనం మార్కింగ్ అయితే చేసుకున్నామండి. ఈ వీడియో కావాలంటే మీకు కటింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. డీప్ నెక్ని మనం ఏ విధంగా కట్ చేసుకున్నాము భుజాలు జారకున్నట్టు అని. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్ నెక్ని కట్ చేసిన తర్వాత వచ్చేసి షోల్డర్ జాయింట్ అయితే చేస్తున్నాను. ఓకేనా, ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా స్టిచ్చింగ్ చేసాము. ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు బాడీ మెజర్మెంట్ తీసుకుంటే నెక్ హైట్ని ఒకసారి చెక్ చేసుకోండి. లేదు కొలత బ్లౌజ్ ఉన్నట్లుంటే చూడండి, ఈ విధంగా పావు ఇంచుని ఇట్లా మనం వదులుకుంటూనే ఈ కొలత బ్లౌజ్ని పెట్టి మొత్తం కూడా మెజర్ చేసుకోవాలి. షోల్డర్ ఖర్చు రెండు కూడా సమానంగా ఉందా అని చూసుకోవాలి. ఆ తర్వాత ఈ రౌండ్ షేప్ మొత్తం కూడా కొలత బ్లౌజ్లా సమానంగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు పైపింగ్ వేసుకున్నారనుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. భుజాలు అనేది అసలుకి జారవు, కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి నాకు సమానంగా వచ్చింది, పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నాం. ఒకవేళ మీకు ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం చేసుకోవాలి, మీకు నెక్ హైట్ని కూడా చూసుకుంటూ నెక్ డీప్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకుంటూ నెక్ వైపుకు ఓ పావు ఇంచి ఇట్లా మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడైతే కరెక్ట్గా ఉంది, జస్ట్ చూపిస్తున్నాను. అక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటే సెట్ అవ్వట్లేదు అన్నట్లయితే చూడండి, ఇక్కడ ఉక్సుల పట్టి ఉంది కదా, ఈ ప్లేస్లో వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఒక పావు ఇంచుకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రౌండ్ షేప్ని కట్ చేయాలి. అదేవిధంగా కాజా పట్టి వైపు ఒకవేళ మీకు ఎక్కువగా వచ్చింది అంటే ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసి ఆ తర్వాత పైపింగ్ వేసుకోవాలి. అక్కడ మనకి స్టిచ్చింగ్ కూడా అంతగా కనిపించదు కాబట్టి మనం ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం కటింగ్ అయిపోయింది ఇక స్టిచ్ చేస్తున్నాము అన్నప్పుడు అలాంటి ప్రాబ్లం వస్తే మీరు ఈ టిప్స్ని పాటిస్తూ ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. నెక్ రౌండ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం పైపింగ్ క్లాత్ని కట్ చేస్తున్నాం. చూడండి, పైపింగ్ క్లాత్ని వచ్చేసి క్రాస్ కటింగ్లో కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కూడా బ్లౌజ్ పీసే అండి. ఈ బ్లౌజ్ పీస్ కూడా ఆమెదే, బట్ దీంట్లోనే కొంచెం క్లాత్ని మాత్రమే యూజ్ చేసి వాళ్ళు పైపింగ్ వేయమని చెప్పినారు కాబట్టి నేను కొంచెం క్లాత్ని మాత్రమే కట్ చేసుకుంటూ ఈ క్లాత్తో పైపింగ్ వేయడం అయితే చూపిస్తాను. పైపింగ్ క్లాత్ యొక్క విడ్త్ వచ్చేసి మనం 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా, పర్ఫెక్ట్గా సరిపోతుందండి. హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం 1 ఇంచ్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఒక పావు ఇంచి మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకుంటూ 1.5 ఇంచెస్ పైపింగ్ క్లాత్ యొక్క విడ్త్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మనం క్రాస్ కటింగ్లో కట్ చేసుకుంటే ఈ ఎడ్జెస్ కూడా మనకి క్రాస్గానే వస్తుంది కదా, ఈ క్రాస్ దగ్గర వచ్చేసి మనం ఈ విధంగా క్రాస్గానే పెట్టుకుంటూనే జాయింటింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మీకు కనిపించాలని నేను ఆపోజిట్ కలర్ థ్రెడ్తోనే వేస్తున్నానండి, వైట్ కలర్తో వేస్తున్నాను. ఇలా పావు ఇంచి ఖర్చులతో మనం ఈ యొక్క జాయింటింగ్ని వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు పైపింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక దగ్గర ఉబ్బెత్తుగా ఒక దగ్గర సన్నగా పైపింగ్ రాకున్నట్టు సమానంగా పైపింగ్ వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత పావు ఇంచి మాత్రమే ఖర్చు, పావు ఇంచి కన్నా తక్కువ ఖర్చును పెట్టుకుంటూ ఇక్కడ కట్ చేసుకోవాలి క్లాత్ని. నెక్స్ట్ చూడండి, అటువైపు ఇటువైపు క్లాత్ని ఈ విధంగా మనం రెండు వైపులా కూడా ఇట్లా చేసుకోవాలండి. మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటే ఇంకొంచెం నీట్గా ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకుంటూ బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ నా వైపు ఉంది, దానిపైన వచ్చేసి పైపింగ్ క్లాత్ని ఇలా పెట్టుకుంటూ మనం కట్టింగ్లో ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నాము అంత ఖర్చుని మాత్రమే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఎక్కువ కూడా స్టిచ్చింగ్ చేసుకోకండి, తక్కువ కూడా స్టిచ్చింగ్ చేయకండి. అలాగే ఏ క్లాత్ని కూడా మీరు లాగకండి. ఒకవేళ మీకు భుజాలు జారుతున్నాయి అన్నట్లయితే మాత్రమే ఈ పైపింగ్ క్లాత్ మనం ఏదైతే స్టిచ్ చేస్తున్నామో దాన్ని ఒక 70% లాగి మీరు స్టిచ్చింగ్ చేయండి. అప్పుడు మీకు
ఇంకొంచెం ఆ నెక్ దగ్గర వచ్చేసి టైట్గా ఉంటుంది కాబట్టి మనకి మెడకు అద్దినట్లుగా ఉంటుందన్నమాట. నెక్ పైపింగ్ వేసిన దగ్గర భుజాలు అనేది అసలుకి జారదు. ఓకేనా, అలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి మాత్రమే కొంచెం మీరు పైపింగ్ క్లాత్ని లాగి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఒకేలా ఖర్చు పెట్టుకుంటూనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం నిదానంగా అయినా పర్వాలేదు, మిషన్ని ఆపుతూ మీరు టర్న్ చేసుకుంటూనే స్టిచ్ చేయండి. అప్పుడే మీకు పైపింగ్ వస్తుంది. ఒకేసారి ఎవరు నేర్చుకోరండి, నిదానంగా ట్రై చేస్తూనే మీకు వస్తుందన్నమాట. మీరు వేస్ట్ క్లాత్ పైన ముందుగా పైపింగ్ని వేసి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు మెయిన్ యొక్క బ్లౌజ్ పీస్ మీద ట్రై చేయండి. వేస్ట్ క్లాత్లో అనగానే మీరు స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటూ మీరు స్టిచ్చింగ్ చేసుకోకూడదు. ఓకేనా, ఈ విధంగా రౌండ్ నెక్ని మీరు కటింగ్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్లో. ఆ తర్వాత మీరు ట్రై చేయాలి. ఇట్లా మొత్తం స్టిచ్చింగ్ చేసాం కదా, ఇప్పుడు ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర మొత్తం కూడా మనం చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకుంటేనే ఆ రౌండ్ షేప్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా మీకు ఒక దగ్గర చిన్నగా ఒక దగ్గర పెద్దగా పైపింగ్ అలా కాకున్నట్టు మొత్తం కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. రౌండ్ షేప్ టర్న్ అయ్యే ప్లేస్లో మాత్రమే చిన్న కట్స్ పెట్టుకోండి. స్టిచ్ వరకు కటింగ్ పోకున్నట్టు చూసుకోండి. మీరు బ్లౌజ్ పీస్ మీద స్టిచ్చింగ్ చేసినప్పుడు స్టిచ్ వరకు కటింగ్ పోతే మీకు బ్లౌజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకేనా, అలా చేసుకోకండి. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా మనం క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఫోల్డింగ్ ఇలా చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగానే ఉండాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి. అప్పుడే మనకి రాంగ్ సైడ్ అనేది ఫినిషింగ్ చక్కగా ఉంటుంది. ఓకేనా, 1/2 ఇంచ్ కన్నా తక్కువగా పెట్టుకుంటూనే ఇక్కడ మనం పైపింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ మధ్యన వచ్చేసి మీరు ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే ఇంకొకసారి వీడియో బ్యాక్ వెళ్ళి చూసుకుని రండి ఏ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను అని. ఓకేనా, పైపింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ మధ్యలో వచ్చేసి నేను స్టిచ్ కనిపించకున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం ఫస్ట్ టైం మీరు ఏమైనా స్టిచ్చింగ్ చేస్తుంటే పైపింగ్ కనుక వేస్ట్ క్లాత్ పైన ట్రై చేయండి. ఆ తర్వాత మీరు బ్లౌజ్ పైన ట్రై చేయండి. ఓకేనా, మొత్తం కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. ఈ మెథడ్లో పైపింగ్ వచ్చేసి మనకి థ్రెడ్ పైపింగ్ లాగానే సన్నగా ఉంటుంది. కొంతమందికి థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే భయం వేస్తుంది కదండి, ఇలా కూడా పైపింగ్ వేసుకోవచ్చు మనం. అంటే నేర్చుకునేటప్పుడు ఈ విధంగా మనం ఇది కూడా ఫినిషింగ్తోనే ఉంటుంది పైపింగ్. దీనికి వచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్కి కొంచెం ఎక్కువ డబ్బులు అయితే తీసుకుంటాం కదా, దీనికైతే అవసరం ఉండదన్నమాట. నార్మల్ మనం బ్లౌజ్ ప్రైస్ ఎంత తీసుకుంటామో అంతే తీసుకోవచ్చు. ఎందుకంటే థ్రెడ్ యూజ్ చేయకున్నట్టు మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి దీంట్లో ఎక్కువ అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎక్కడైనా మీకు ఈ విధంగా థ్రెడ్ కనిపిస్తుంది అంటే ఈ విధంగా చూడండి అక్కడక్కడ ఇట్లా కనిపిస్తే కనుక ఈ థ్రెడ్ని మీరు రిమూవ్ చేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనం చిన్నగా పైపింగ్ అనేది వేస్తాం కాబట్టి అప్పుడు మనకి ఆ స్టిచ్చింగ్ వచ్చేసి స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్న తర్వాత వచ్చేసి మొత్తం కూడా పైపింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఎంతైతే ఉంది చూసారా, ఈ ఖర్చు మొత్తం కూడా మనకి ఆ స్టిచ్చింగ్ పాయింట్ వరకు వచ్చేలాగా కటింగ్ చేసేయాలి. ఇలా కటింగ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పీస్ కట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, ఇలా మనం రాంగ్ సైడ్కి కట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాస్ట్గా కటింగ్ చేసేస్తే బ్లౌజ్ పీస్ డ్యామేజ్ అయిపోతుంది. చూసుకుంటూ దాన్ని మనం ఈ పైపింగ్ క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఓకేనా, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే చేయగలుగుతాను. లేదు మీకు థ్రెడ్ పైపింగ్ చేసుకునే వీడియోస్ కావాలి అంటే ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి, చాలా వీడియోస్ థ్రెడ్ పైపింగ్ యూజ్ చేయకున్నట్టు కూడా మనం చేసాము. నెక్స్ట్ మీకు స్క్వేర్ నెక్, లీఫ్ నెక్, స్టార్ నెక్ మొత్తం కూడా థ్రెడ్ యూజ్ చేయకున్నట్టుగాను పైపింగ్ వేసాము, థ్రెడ్ యూజ్ చేసి కూడా పైపింగ్ వేసాము. అలా మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మనకి ఎంత చిన్నగా పైపింగ్ క్లాత్ కావాలో అంత చిన్నగా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను. చాలా దగ్గరలో కూడా చూపించడానికి అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. కెమెరా మనకి అంత క్లియర్గా అయితే లేదు, మొబైల్లో షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఎంత చిన్నగా పైపింగ్ కావాలో అంత చిన్నగా అయితే ఫోల్డింగ్ చేసి పైపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫోల్డింగ్ చేసుకున్నది వచ్చేసి మన చేతిలోనే ఉంటుందండి. ఇంతే ఫోల్డింగ్ చేసుకోవాలి అని ఏముండదు. మనకి ఎంత చిన్నగా పైపింగ్ కావాలో అంత చిన్నగా పైపింగ్ చేసుకుంటూ మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసుకున్నాము పైపింగ్ క్లాత్ని. అందుకోసం మనకి రౌండ్ షేప్ టర్న్ అయ్యే ప్లేస్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, నీట్గా పైపింగ్ అయితే మనకి వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా పైపింగ్ని వేసి చూడండి. మీకు రాంగ్ సైడ్ రైట్ సైడ్ కూడా చాలా ఫినిషింగ్తో ఉంటుంది. అలాగే చిన్నగా మనకి థ్రెడ్ పైపింగ్ లాగా పైపింగ్ వచ్చేస్తుంది.
కొంతమంది టైలర్స్ వచ్చేసి ఈ విధంగా పైపింగ్ వేసుకోవడానికి కష్టంగా ఉంటుందని మొత్తం బ్లౌజెస్కి హెమ్మింగ్ పట్టినే పెట్టి స్టిచ్చింగ్ చేస్తారండి. అలా స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే కస్టమర్ మన దగ్గర ఎక్కువ పెరగరనమాట. ఎందుకంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉండే బ్లౌజెస్ని మన దగ్గర వేస్తారు. అదే మనకి పైపింగ్ వచ్చేసి చాలా చిన్నగా పైపింగ్ వేయడం నేర్చుకుంటే కనుక మనకి కస్టమర్స్ కూడా ఎక్కువ పెరుగుతారు. ఎందుకంటే కాంబినేషన్లో ఈ విధంగా క్లాత్ని, సారీలో వచ్చిన క్లాత్ని బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవడం అయితే చాలామంది చేస్తారు. కాబట్టి మనం తప్పకుండా పైపింగ్ని నేర్చుకోవాలి. ఓకేనా? ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారుగా ఎంత చిన్నగా పైపింగ్ అనేది మనకి వచ్చిందో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.